తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్డు ఎక్కిర్రు. నిరసనలు వస్తున్నాయి, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మండిపడుతున్నారు. నాతో పాటు పోలీస్ అభ్యర్థులు ఉన్నారు ప్రస్తుతానికి. ఆ, ఏంటి మళ్ళీ రోడ్డు ఎక్కారు? అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఏమైనా రిజల్ట్ కనిపిస్తుందా? రిజల్ట్ అంటే మా ఉద్యమాల్లోనే 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక వేటి ఎస్ఎంఎస్లో కాంక్లేవ్లో చెప్పారు కదన్న. అసలు నోటిఫికేషన్ ఏనని చెప్పిన వ్యక్తి ఇలా 5,000 ఇస్తా అని చెప్పారు. ఒకవేళ నువ్వు 5,000 నోటిఫికేషన్ ఇస్తే మేము ఏమడుతున్నాం అంటే వాళ్ళు ఫస్ట్ 19,000 ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 19,000 ఇస్తే అయిపోద్ది కదా, మరి ఎందుకు 5,000 అంటున్నారు? అంటే ఆ 14,000 ఉద్యోగాలు అమ్ముకోవడానికా? బడ్జెట్ లేదేమో, బడ్జెట్ ఇష్యూ ఉందేమో. బడ్జెట్ ఆర్థిక శాఖ అంతా క్లియర్గా ఉందని చెప్పేసి ఆయనే చెప్తాడు, బడ్జెట్ లేదని ఆయనే చెప్తాడు, అన్ని మాటలు ఆయనే మాట్లాడతాడు. మరి ఇలా పోలీస్ ఫోర్స్ అయితే కావాలి కదా, మేము ఏమంటున్నాం ఒక 5,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ 3 కమిషనర్ పరిధిలో 3,000 ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. మిగతా 2,000 ఉద్యోగాలు మిగతా 30 జిల్లాల అభ్యర్థులకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగకుండా కావాలంటే దాదాపుగా 19,000 ఉద్యోగాలు ఇస్తే ఆ 30 జిల్లాల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎందుకు వీళ్ళకి ఎందుకు స్పెసిఫిక్? అంటే జనాభా ప్రతిపాదన కానీ ఇక్కడ రంగారెడ్డి ఎక్కుంటారు, హైదరాబాద్ ఎక్కుంటారు, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్కుంటారు. జనాభా ప్రతిపాదన వీళ్ళకు ఫోర్స్ ఇక్కడ చాలా అవసరం కదన్న. ఇక్కడ ఇక్కడ అన్ని ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఇక్కడ ఎక్కువ అవసరం అవుతుంది. ఇప్పుడు భూపాలపల్లి పోతే అక్కడ ఫోర్స్ అంత పెద్ద అవసరం లేదు కదా, అక్కడ చిన్న చిన్న కమిషనరేట్లు చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా 3 జిల్లాల పరిధిలో చాలా ఎక్కువ పోస్టులు వాళ్ళే కేటాయిస్తారు. తర్వాత ఏంటంటే GO-46 మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు కదా, ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము అధికారంలో రాగానే మొదటి సంతకం GO-46 రద్దు చేసి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి GO-46 ఎక్కడ దాకా వచ్చింది? దాని మీద వేసిన కమిషన్ ఏది? ఆ దామోదర్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు దానికి ఊసేలేదు. మరి ఇప్పుడు ఉద్యోగాలు 5,000 ఇస్తా అంటే మరి GO-46 సంగతి ఏంటని చెప్పేసి వీళ్ళు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, అరెస్ట్ అవుతున్నారు మీరు. కానీ ప్రభుత్వం అసలు మిమ్మల్ని అసలు చూస్తున్నదా? అరే వీళ్ళు ఒకళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, ఫైట్ చేస్తున్నారని గుర్తిస్తుందా మిమ్మల్ని? అసలు వాళ్ళు మమ్మల్ని గుర్తించకపోయినా ఆ ప్రభుత్వాన్ని కట్టబెట్టింది తెచ్చింది మేమే. అది 100% రేవంత్ రెడ్డికి అయితే బాగా తెలుసు. ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మొదటి రోజు చెప్పారు ఏమని, నేను నిరుద్యోగుల వల్లనే అధికారంలో వచ్చానని చెప్పారు. ఆ మాట చెప్పిండు. మరి ఆయన గుర్తున్నదా? గుర్తులేదా? సరే అలాగే ఆయన టైం నడుస్తుంది, ఆయన మమ్మల్ని గుర్తించకపోవచ్చు కానీ మాకంటే ఒక టైం వస్తుంది, ఓటు అనే ఒక టైం వస్తుంది కదా. ఆ రోజుతో ఈడ్చితంతే కొడంగల్లో పడతాడా, అవతల కర్నూలులో పడతాడా అనే విషయం ఆయనకి తెలుస్తాయని చెప్పి లాస్ట్ మినిట్లో ఏమైనా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాడు. ఎలక్షన్ ముందు ఇయ్యరు, అంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇస్తారేమో. మళ్ళీ అప్పుడు నిరుద్యోగులందరూ రేవంత్ రెడ్డి కొట్టేస్తారు కదా. ఇప్పుడు లాస్ట్ టైంలో ఉద్యోగాలు ఇచ్చామనుకో, GO-46 రద్దు చేస్తేనే కదా మాకు ఉద్యోగాలు వచ్చేది. మరి ఆ 46 ఉంటే మళ్ళీ కేసు పడుతుంది, మళ్ళీ ఉద్యోగాలు పోస్ట్పోన్ అవుతాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ అదే హామీలు ఇస్తారు. మేము ఏమంటాం అంటే ఆ GO-46 రద్దు చేసి ఆ 19,000 ఖాళీ ఉన్నాయి కదా, ఆ ఖాళీలు భర్తీ చేయండి. దాంతోపాటు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్. మీరు ప్రతి నెల 3 ఉద్యోగాలు ఇస్తున్నారు, 300 లేకపోతే 3 ఉద్యోగాలు. ఆ 3,300 మాకు వద్దు. ప్రతి నెల మాకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము చదువుకుంటాం. ఏ టైంలో ఉద్యోగం వస్తుంది, ఏ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఏ టైంలో రిజల్ట్ వస్తుంది, ఒక క్లియర్ కట్గా ఉంటే మేము చదువుకుంటాం. కానీ నేను 3 ఇస్తా, 4 ఇస్తా నెలకు, ఆ 4 ఇచ్చినా కూడా 2, 3, 5 పోస్టులే ఉన్నాయి, భారీ స్థాయిలో కూడా లేవు. అది పై లెవెల్ అధికారం కూడా కలిసి మాట్లాడినాం. ఇప్పుడు మీ వెనకాల ఏదో పార్టీ ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది, మీరు వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తున్నారు, పేటీఎం బ్యాచ్ అంటున్నారు. దీనికి ఏం చెప్తాం? ఇప్పుడు పేటీఎం బ్యాచా, ATM బ్యాచ్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీరు చూసుకోవచ్చు, మా ఫోన్లు ట్రాప్ చేయొచ్చు, మా ఫోన్లు అన్నీ మీకు రిసిప్ట్లు ఇచ్చేస్తాం, ఎవరితో మాట్లాడతలేదు. వాళ్ళు ATMగా తయారు చేసి వాళ్ళు దోచుకుంటూ దేశాన్ని, తెలంగాణను. కానీ మేము పేటీఎంలు కాదు, ATMలు కాదు, స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఒక్క పిలువు మేరకు ఇలా నిన్న కానీ ఇవాళ కానీ దిల్సునగర్లో ఎంతమంది వచ్చారు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలా తెలంగాణ ATM మొత్తం దోచుకున్న ఫ్యామిలీ ఏది ఉంటే అది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ. 7 అన్నదమ్ములు కలిసి వాళ్ళు దోచుకుంటారు ఫ్యూచర్ సీట్ అని. ఇప్పుడు ఎవరు అడిగిరు ఫ్యూచర్ సీట్ అని? ఎవరు అడిగిర్రా? అరే రైతులకు అన్యాయం అయిపోతున్నారు, నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, దానికోసం మాట్లాడనని చెప్తే ఇవాళ మాకు ఫ్యూచర్ సిటీ కావాలి. ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి? ఫ్యూచర్ సిటీ మీరు దోచుకోవడానికి కావాలి, మీ అన్నదమ్ములు బాగుపడడానికి ఫ్యూచర్ సిటీ కావాలి. కానీ మాకు GO-46 రద్దు చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మెగా DSC కోసం కొట్లాడుతుంటే కనీసం పట్టించుకోవట్లేరు. ఇలా మంత్రులు మాట్లాడుతురా? ఇప్పుడు ఈ సోకాల్ లీడర్స్ బల్మూరి వెంకట్, రియాజ్ వీళ్ళంతా అప్పుడు మిమ్మల్ని బస్ యాత్రలు చేయించారు కదా, మొత్తం ఎక్కడ పోయారు? ఏమంటారు? పదవులు వచ్చినాయి, పెదాలు మూసుకోపోయినాయి. ఏమైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పదవులు కూడా పోతాయి కదా. అన్న పిల్లలు ఇబ్బంది పడుతుంటే నువ్వు మూసుకోరాదంటారు. నువ్వు నీకెందుకే, నువ్వు సంపాదించుకోరాదు, నీకెందుకు అని చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి పదవులు ఎవరికి వచ్చినాయో వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. ఇలా కోదండరామ్ సార్ గారు కావచ్చు, బల్మూరి వెంకట్ గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు. రియాజ్ వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లుందంటే బయట చెప్పుకోలేరు, తిరగలేని పరిస్థితి వీళ్ళది ఉంది. కాబట్టి ఒకటే మాట అంటున్నాం. చివరిగా చెప్పు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీ పోలీస్ అభ్యర్థుల తరఫున? 5,000 ఉద్యోగాలు వద్దు, 19,000 ఉద్యోగాలు వద్దు. దాంతోపాటు ఈ GO-46 రద్దు చేసి త్వరలో నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం దిల్సునగర్ మొత్తం అట్టుడికి పోతుంది. ఈ ఉద్యమం కనుక జిల్లా స్థాయిలో అంటుకున్నదనుకో
ఇక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో 14F ఎట్లయితే వచ్చిందో దాంతోపాటు హైదరాబాద్ని కూడా ఫ్రీ జోన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కార్యాచరణ ఏమైనా ఉందా? బయటకు వచ్చే ప్లాన్, ముట్టడులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం దిగేంత వరకు దిల్సుఖ్ నగర్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకులు జరుగుతూనే ఉంటుంది. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు మేము ఉన్నాను, భరోసా ఇస్తాము, 19,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారో అప్పటి వరకు మాత్రం మా ఉద్యమం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది.